ప్రభునకు అత్యంత ప్రియమైనటువంటి వారలారా, ప్రైజ్ లార్డ్. ఉదయకాల సంబంధం హియర్ మై గాడ్స్ వాయిస్ అనే యొక్క ప్రోగ్రామ్ని ఈ యొక్క దినము నుండి నూతనంగా మరలా తిరిగి పునఃప్రారంభించడం జరుగుతూ వస్తుంది. అయితే ఉదయకాల సంబంధం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయము 36, 37 వచనాలు. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మొన్న పరిస్థితుల్లో, ఆమెకు బిడ్డలు లేని పరిస్థితుల్లో దేవుడు ఈ చక్కటి మాట వాగ్దానాన్ని ఇవ్వటం జరుగుతూ వచ్చింది. ఈ ఉదయకాల సంబంధం దేవుని పిల్లలమైన మనము మనం పరిశీలనగా గమనించాలి. ఆదామును దేవుడు మొట్టమొదటిగా మట్టి ముద్దను తీసుకొని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు ఆదాము మరి ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఉద్భవిస్తూ వచ్చాడు. ఆదాము యొక్క ప్రక్కటెముకలోంచి మరి హవ్వని నారిగా, స్త్రీగా తయారు చేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఆదాముల యొక్క కలయిక ద్వారాగా ఆ తర్వాత నుంచి ఆ యొక్క గర్భములో నుంచి వ్యక్తులు పుట్టుకురావడం జరుగుతూ వచ్చింది. ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడు, దేవుడు ఏదైనా జరిగించగలిగిన దేవుడు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, దేవుడు సమస్తమును సాధ్యపరిచే దేవుడు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు అని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. నిజముగా 100 సంవత్సరాల ప్రాయం, ఆ యొక్క శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మృతతుల్యమైన దేహంలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు, శారా యొక్క జీవితం చూసినప్పుడు, వీరిరువురి యొక్క దేహాలు చూస్తూ వచ్చినప్పుడు మృతతుల్యమైన దేహంతో వీరున్నారు. మృతతుల్యమైన దేహములో నుంచి దేవుడు బిడ్డలను పుట్టించగలుగుతూ వచ్చాడు. ఈరోజు బిడ్డలు లేని చాలా మంది కలత చెందుతా ఉన్నారు. అయ్యో, మాకు పిల్లలు లేరే, మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి, మేము ఎలాగ ఆత్మీయంగా దీవెనకరంగా చేయబడాలి అని చాలా కలవరపడుతూ కలత చెందేటువంటి వారు ఉంటున్నారు. దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తూ వచ్చినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు, అతని భార్యకి ఎంత 90 సంవత్సరాలు. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయిన వారికి పిల్లలు పుడతారా? ఆలోచించండి. స్త్రీ ధర్మము నిలిచిపోయిన వారికే దేవుడు పిల్లలు ఇస్తే ఈ లోకములో ఇంకా నీకు ఏ లోపం ఉన్నా గానీ దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా మానడు కదా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాము శరీరము మృతతుల్యం అయిపోయింది. దేవుడు వారి శరీరాల్ని రూపాంతరపరచుట ద్వారాగా దేవుడు ఏం చేశాడు? వారి శరీరాల్ని రూపాంతరపరిచి ఇసాకును దయచేస్తూ వచ్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ కారణాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఎలిజబెత్ కూడా గమనించినట్లయితే తన వృద్ధాప్యమందు గర్భము ధరించింది. వృద్ధాప్యమందు ప్రధానము చేయబడిన యేసేపు మరియు ఏకము కాకమునుపే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము ధరించింది. ఎలిజబెత్ వృద్ధాప్యమందు గర్భము ధరిస్తే మరియ కన్యకగా ఉన్నప్పుడు గర్భము ధరిస్తూ వచ్చింది. చూడండి, దేవుడు ఏ సమయంలో ఎలాగునైనా మనకు బిడ్డలను అనుగ్రహించగలడు. అంటే ఈ లోకములో మనకు పుడుతున్న సంతతి, మన గర్భము నుండి పిల్లలు పుట్టుకురావటం అనేది దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు అని ఉదయకాల సంబంధం మనం పరిశీలించాలి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు ఈ యొక్క మెడిసిన్ సిస్టమ్స్ అంతా వచ్చేసిన తర్వాత మనమంతా కూడా ఆ మెడికల్ సైడ్ నుంచి మనం సపోర్ట్ తీసుకుందామని. అవును, మెడికల్ సపోర్ట్ మీరు ఎంత తీసుకున్నప్పటికీ, ఎంతగా డాక్టర్స్ ద్వారా వైద్య శాస్త్రాన్ని మనం తెలిసినటువంటి డాక్టర్స్ ద్వారా వైద్యం అందించబడుతున్నప్పటికీ ఈరోజు పిల్లలు లేని వారు ప్రపంచంలో బోలెడంత మంది ఉన్నారు. వారు ఎన్నో రకాలైనటువంటి గర్భ సమస్యలు, వారి జీవితంలో బిడ్డలు లేక బాధను అనుభవిస్తున్నటువంటి వారు ప్రపంచంలో బోలెడంత మంది ఉన్నారు. మరి వీరందరికీ ఎలా సాధ్యపడుతుంది? అందుకే పరిశుద్ధ గ్రంథము రాయబడినది ఏంటంటే, అద్భుతములన్నిటిని గురించి చదువుతున్నప్పుడు నా జీవితంలోను, నా కుటుంబంలోను ఆ ప్రభు అద్భుతము చేయగలడు అని విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరైతే ఉంటారో, విశ్వసించిన వారందరికీ
దేవుడు అద్భుతం చేస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువు యొక్క మాట చెప్తున్నాడు. కనుక స్వస్థత కొరకు తన కుమారుని మరి ఇచ్చినటువంటి తండ్రి ఈ యొక్క లోకంలో నా జీవితాల కొరకు, నా జీవితాల్లో స్వస్థత కార్యాన్ని జరిగించడం కోసం, మనకు సహాయం అందించడం కోసం మన యొక్క అపనమ్మకాలని పక్కన పెట్టేసి దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకి అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచి చూపిస్తాడు. అందుకే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదని నమ్ముదాం, విశ్వసిద్దాం, నమ్మి ప్రార్థిద్దాం. తప్పక దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తి గల మా తండ్రి, ఉదయకాల సంబంధం నాయన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నాయన, మీరు చెప్పినటువంటి ఏ మాట నిరర్ధకము కానేరదని లేఖనము ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఆదాము యొక్క నాసిక రంధ్రములో మట్టి ముద్దలు తీసుకొని జీవవాయువును ఊది జీవాత్మగా చేస్తూ వచ్చున్నారు. అలాగే ఆదాములో నుండి ఒక ప్రక్కటెముకతో నాయన మరి హవ్వను తయారు చేస్తున్నారు. అలాగే 100 ఏండ్ల ప్రాయములో అబ్రహాముకి, శారాలకి నాయన నిండు వృద్ధాప్యంలో మృతతుల్యమైన దేహాలను రూపాంతరం చేసి వారికి బిడ్డలనిచ్చారు. నిజంగా ప్రభువా, ఆ యొక్క స్త్రీ ధర్మము నిలిచిపోయిన శారా గర్భములో నుంచి బిడ్డను పుట్టించారు. తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ గర్భమందు బిడ్డను పుట్టింపజేశారు. కన్యకగా ఉన్న మరియ గర్భమందు బిడ్డను పుట్టింపజేశారు. మీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. సర్వశక్తి గల దేవా, ఉదయకాల సంబంధం మీ మాట ఏది నిరర్ధకము కాదని నమ్మిన వారికి సహాయం అందించి బలపరచవలసిందిగా యేసు క్రీస్తు ప్రభువారి నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. మన తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ కన్నుల సహవాసము సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక.